చెక్ చేసావా? అన్ని ఫుటేజ్లు తరోగా చెక్ చేశాను గురు, కానీ అరుణ కమిషనర్ని కలుసుకునే లేదు. చూద్దాం పద. గుడ్ మార్నింగ్ సార్. ఆ ఫుటేజ్ ఒకసారి ప్లే చేయండి. అరుణ మర్డర్కి 3 రోజుల ముందు నుంచి ఉన్న ఫుటేజ్ని ప్లే చేయండి. ఓకే సార్. ఫ్రీజ్ చేయండి. టైట్. జూమ్ ఇన్ టైట్. గురు, అతను దిలీప్ గురు, అరుణ వాళ్ళ అన్న. ఆ తర్వాత కంటిన్యూగా ప్లే చేయండి. గురు, కమిషనర్ని మీట్ అయ్యాడు. సార్ నమస్తే సార్. సార్ మీరే ఎలాగైనా నా చెల్లెలను కాపాడాలి. తన పరిస్థితి తెలుసుకోకుండా ఏంటంటే చేస్తుంది. నేనేం చెప్పినా. కూర్చో. ఇప్పుడు చెప్పు. సార్ నా పేరు దిలీప్ సార్. నేను ఒక మెడికల్ రిప్ని. నాకు అమ్మా నాన్న లేరు సార్. నేను నా చెల్లెలు మాత్రమే. నా చెల్లెలు ఒక ప్రైవేట్ ఛానల్లో న్యూస్ రైడర్గా పనిచేస్తుంది సార్. గత 2 రోజుల క్రితం మినిస్టర్ శకుంతలాదేవికి వ్యతిరేకంగా ఏదో పెద్ద ఆధారం దొరికినట్టు, అతి త్వరలో దాన్ని మీడియాలో పబ్లిష్ చేయబోతున్నట్టు తను తన ఫ్రెండ్ సూర్య మాట్లాడుకోవటం నేను విన్నాను సార్. ఎంతగా తను సొసైటీకి మంచి పని చేస్తున్నా ఆవిడొక మినిస్టర్ కదా సార్. వాళ్ళ రాజకీయ బలం, అధికార బలం అన్నిటినీ ఎదిరించి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏం చేయగలను సార్. నేనెంత చెప్పినా నా చెల్లెలు వెంటలేదు సార్. నేను లోకల్ పోలీసులు ఎవరిని నమ్మలేకపోతున్నాను. అందుకే తిన్నగా మీ దగ్గరకు వచ్చాను సార్. మీరే సార్ ఎలాగైనా నా చెల్లెలకి ప్రొటెక్షన్ ఇచ్చి ఈ గొడవ వల్ల తన ప్రాణానికేం కాకుండా కాపాడాలి సార్. నేను చూసుకుంటానులే, వెళ్ళు సార్. థ్యాంక్స్ సార్. సార్ నా చెల్లెలు అంటే నాకు ప్రాణం సార్. ఈ విషయం దయచేసి ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను. అంటే నిజంగా వీళ్ళు అన్నా చెల్లెలేనా? అచ్చా, ఆ కమిషనరు శకుంతలాదేవి కలిసి ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేశారు చూడు. కొంచెం కూడా పాపం గురు, చిన్న పిల్లలు. అసలు వాళ్ళని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేశారు? దాన్నే కూలీ సైన్యం అంటారు. పెద్ద పెద్ద నాయకులంతా వాళ్ళ అవసరాల కోసం ఇలాంటి చిన్న పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి మత్తుకి బానిసల్ని చేసి వాళ్ళ పనులన్నీ చేయించుకుంటారు. ఆ పిల్లలకి వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు. కానీ ఈ పనులు చేయిస్తున్న వాళ్ళంతా సేఫ్. మాస్టర్ ప్లాన్ గురు. ఉదయ్, ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసుకునిరా. ఓకే గురు, తర్వాత అది ప్లే చేయండి. హలో,